ఏషియాటిక్ లయన్స్. రెండు ఉన్నాయి, ఒకటి వెనకాల ఒకటి. హాయ్, నేను మీ మోహన్. వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ సంచారి మోహన్. ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే ప్రయాణము ప్రకృతి అందాలను చాలా దగ్గరగా చూసే ప్రయాణము. ప్రపంచ నలుమూల నుండి వచ్చిన అరుదైన జంతువులను చాలా దగ్గర నుండి చూసే ప్రయాణము. మనము అడవిలోకి కాదు, అడవినే మన దగ్గరికి తీసుకొచ్చి అద్భుతమైన అనుభూతినిచ్చే ఈ ప్రయాణము పిల్లలు, పెద్దలు, కుటుంబము, మిత్రులు అందరూ కలిసి ఆనందించే సరదా ప్రయాణం. మరి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వన్యప్రాణుల ప్రపంచంలోకి మన అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభించేద్దాం. పదండి. మీ అందరికీ స్వాగతం మా ఈ గుజరాత్ టూర్ డే 1 పార్ట్ 3కి. ప్రస్తుతం మనం చేరుకున్నాము సర్దార్ పటేల్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి అతి దగ్గరలో ఉన్న ఈ సర్దార్ పటేల్ జూ అండ్ జంగల్ సఫారీకి. సో మాతో పాటు ఈ వన్యప్రాణుల ప్రపంచంలో విహరిస్తూ ఆనందాన్ని పొందడానికి ఈ వీడియోని మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎంజాయ్ చేయండి. అన్నట్టు ఈ జంగల్ సఫారీని ఎప్పుడు విజిట్ చేస్తే బాగుంటుందో ఆ డీటెయిల్స్ తెలుసుకుందామా? ఈ జంగల్ సఫారీ వారంలో 6 రోజులు మాత్రమే ఉంటుందండి. ట్యూస్డే నుండి అంటే మంగళవారం నుండి సండే అంటే ఆదివారం వరకు ఉంటుంది. సోమవారము మూసేసి ఉంటుంది, ఇది గమనించగలరు. ఇక టైమింగ్స్ విషయానికి వస్తే ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. అలాగే ధరల విషయాలు అంటే ప్రైస్ విషయానికి వస్తే పెద్దలకి 200, పిల్లలకి 125 125 రూపీస్ ఉంటుంది. ఇంకా ఈ జంగల్ సఫారీ మొత్తము చూడడానికి పట్టే సమయము దాదాపు 3 నుండి 4 గంటలు పడుతుంది. ఇక పదండి, మాతో పాటు మీరు ఈ వన్యప్రాణుల ప్రపంచంలో ప్రయాణించండి. చూడు ఎట్లుందో. ఓ ముంగిసలే కదా, ముంగిసలు కావాలి. అవి రాకూన్స్. ఇప్పుడు మనం ఉన్నది ప్రధాన ద్వారం దగ్గర. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుండి టికెట్స్ చెక్ చేసిన తర్వాత లోనికి పంపిస్తారు. అన్నట్టు మీకు గుర్తుందా, గత వీడియోలో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ చూసినప్పుడు మేము మీకు ఎక్స్ప్రెస్ టికెట్ గురించి చెప్పాము. ఆ ఎక్స్ప్రెస్ టికెట్లోనే ఈ సఫారీ కూడా మాకు ఇంక్లూడ్ అయ్యింది. ఈ ఎక్స్ప్రెస్ టికెట్ యొక్క ప్రైస్ పర్ హెడ్ 1030 రూపీస్ పడింది. ఈ 1030 రూపీస్లో మనకి స్టాచ్యూ ఆఫ్ యూనిటీతో పాటు ఈ జంగల్ సఫారీ, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, ఇంకా సర్దార్ సరోవర్ డ్యామ్ అని ఉంటుంది ఒకటి, అవన్నీ ఇంక్లూడ్ అయ్యే ఉంటాయి దీంట్లో. ఓవరాల్గా చూస్తే కొద్దిగా చీపే అది. ఇక్కడ అన్ని జంతువులని వాటి సంరక్షణ కోసము, వాటి సురక్షిత కోసము గ్లాస్ ఎన్క్లోజర్స్లో పెట్టి ఉంచుతారు. కాకపోతే అవి మనకి చాలా దగ్గరగా ఉంటాయి అన్నమాట. ఇది సెర్వెల్ క్యాట్ అంటే అడవి పిల్లి. చూడండి, ఇది ఎక్కువగా క్యాట్ ఆఫ్రికాలో కనిపిస్తుంది. డేంజరస్ క్యాట్ ఇది, మనుషులు కూడా చంపుతాయి ఇది. చూడండి,
లాస్ట్ క్యాట్ తీట ఉన్నాయి. ఇది ఈనింది. చూడండి ఈ లోపల ఉన్నాయి 2 క్యాట్స్. ఈ సఫారీలోకి ప్రవేశించిన కొద్దిసేపటికే మాకు ఈ అద్భుతమైన దృశ్యం కట్టబడింది. మీరు కూడా ఈ దృశ్యాన్ని ఎంజాయ్ చేయండి బాగా. లెపర్డ్ ఉంది, పడుకొని ఉంది లెపర్డ్. ఆడ పడుకొని ఉంది లెపర్డ్. ఉంటుంది అట్లనే నీడకు పోయి పండితే. ఇక్కడ చూడండి 2 కాపాడుకుంటున్నాయి ఒకదానొకటి. చెట్టు కింద జాగ్వార్ ఉంది. జాగ్వారు లెపర్డ్ 2 కొట్లాడుతున్నాయి. ఆడుకుంటున్నాయి కదా మంచిగా. జాగ్వారు లెపర్డ్. ఎందుకు 2 కలిపేసింది? దాన్ని ఒక్కదాన్ని ఎందుకు వేసింది? ఫ్రెండ్స్ అనుకుంటా బెస్ట్. ప్లీజ్ కమ్ హియర్. ఆడుకుంటున్నాయి కదా. क्या ब्लैक वाला क्या वो पैंथर है क्या? नहीं पैंथर ही लग रहा है. मस्ती करना ఇలా మేము చూస్తుండగానే ఇక్కడ ఉన్న ఈ బ్లాక్ ప్యాంథర్ మాకు చాలా దగ్గరికి చేరుకుంది. చూడండి ఒక్కసారి, మాకు రోమాలు నిక్కబొడుచుకున్నాయి చూడంగానే. ఆగిన ఫోటో దిగండి. దగ్గరికి వెళ్ళి ఏం కదా గుడి. మా క్యూటీ అస్సలు భయపడట్లేదు. వెళ్ళండి దగ్గరికి వెళ్ళి. బ్లాక్ ప్యాంథర్ వెళ్ళి చిరుతకు మా గురించి చెప్పి మా కోసమే దాన్ని తీసుకొచ్చేటట్టుగా, ఈ చిరుత కూడా చూడండి మాకు ఎంత క్లోజ్గా వచ్చిందో. చూడండి సీత. అంతా చేస్తుంది. అది కూడా ఇష్యూ చేస్తుంది. అది కూడా వేస్తుంది. అట్లే ఉండండి, ఏం కదలకండి. అది అటు ఇటు చేస్తే మీ దగ్గరికి వస్తుంది. ఇట్లే ఉన్నారు అట్లా. అక్కడే ఉండండి, అది వస్తుంది. అక్కడే ఉండ. అక్కడే ఉంటారు. అది అట్లే ఉండండి.
అక్కడ ఇవి రెండు ఉన్నాయి చూడండి, రెండు ఏషియాటిక్ లయన్స్. ఇవి ఒక ఫీమేల్ ఒక మేల్ రెండు ఉన్నాయి ఇక్కడ. పడుకొని ఉన్నాయి. ఎండకి మ్యాక్సిమం బయటికి రావు. ఎండకు రోజంతా పండుకొని ఉంటాయి. ఓన్లీ వాటర్ తాగడానికి వాటికి మాత్రం బయటకు వస్తాయి. చెట్లలో దాని మంచి పడుతుంది. కెమెరాలో కొద్దిగా తక్కువ కనిపిస్తున్నట్టుంది, కానీ ఇక్కడ నుండి రియల్గా చూస్తే మాత్రం చాలా పెద్దగా ఉంది. పెద్దగా ఉంది. ఈ గ్లాస్ ఎన్క్లోజర్స్ లో ఉన్న యానిమల్స్ని 3 కేటగిరీస్ కింద డివైడ్ చేశారు. ఒకటి బిగ్ క్యాట్స్, అంటే ఇంతకుముందు మనం చూసాం కదా బిగ్ క్యాట్స్, ఆ కేటగిరీ. రెండోది వచ్చి ఈ రెప్టైల్స్, అంటే పాములు, బల్లులు, టొటాయిస్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి ఉండే ప్రదేశం అన్నమాట. పదండి ఇప్పుడు మనం ఈ సెకండ్ కేటగిరీ రెప్టైల్స్ని చూసేద్దాం. రసల్స్ వైపర్ ఇది చాలా డేంజరస్, మోస్ట్ వెనమస్. ఇది పుడితే ఇక అది పాము కాటేసిందంటే మాత్రం అంతే. వితిన్ సెకండ్స్లో పాయిజన్ బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది. ఇది ర్యాట్ స్నేక్స్ అండి. ర్యాట్ స్నేక్ చూడండి, కోబ్రా స్నేక్. విషయం ఎక్కువ ఉంటుంది నాన్న. వెనమస్ కోబ్రాస్ ఇవి. బ్లాక్ కలర్ ఉంటుంది, చాలా డేంజర్ ఇది. దీని తర్వాత ఇది కూడా డేంజరస్ కోబ్రాస్. వేడి ఎక్కున్నందుకు బాగా రిలాక్స్ అయిపోతుంది. కూర్చో కూర్చో. చూడు కొమడో ఏం కదా నాన్న, కొమడో ఉంది. నాకు ఆమె చూడ చేస్తుంది, దాన్ని చేస్తుంది దాన్ని చూసి ఇట్లా అంటే అది కూడా ఉంటుంది. చూస్తుంది ఇక్కడ రెప్టైల్స్ ఎంజాయ్ చేశారు కదా. ఇప్పుడు మనము 3వ కేటగిరీకి చేరుకున్నాము. అంటే ఇవి పక్షులకు సంబంధించింది. ఇక్కడ రకరకాల పక్షులు ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, వాటిని కూడా చూసేద్దాం పదండి.
చిన్న పైన ఉంటాయి పక్షులు. చూడండి అవతార పక్షుల్లాగా ఇవి బర్డ్ అవతార బర్డ్స్ అగో వచ్చి అది గుడ్ అవతార ఇవ్వండి ఫ్యాన్స్ లాగా ఉంటాయి ఇవి. ఫ్యాన్ కాదా? కాదంట కానీ మంచిగా ఈదుతున్నాయి. ఎంత బాగా ఈదుతున్నాయి హాయిగా లా ఈదుతున్నాయి. కాదు నాన్న, అది వాళ్ళ అమ్మకి ఫుడ్ అడుగుతుంది. ఎక్కడ ఫ్యాన్స్ ఉన్నాయి కదా. అరే దాన్ని కొరుకుతుంది అది. దాన్ని పుట్టు పెట్ట పద. చాలా డస్ట్ పెట్టి బేబీస్కి పెట్టినాయి అవి. ఆ బేబీస్ పాపం ఆకలికి అల్లాడుతున్నాయి. వాటిని అడుగుతా ఉన్నాయి వాళ్ళ మదర్కి. అక్కడ లోపలే ఉంటాయి వాళ్ళ మదర్ కోసం అవి పాపం. అవి చాలా ఉన్నాయండి ఇట్లా. అక్కడ ఉంది, అక్కడ ఉన్నాయి, అది అక్కడ ఉన్నాయి. ఇవన్నిటి మీద బేబీస్ వచ్చేసినాయి. ఆల్రెడీ బేబీస్ వచ్చి ఉన్నాయి దాంట్లో. చాలా పెక్యులర్గా ఉన్నాయి. బట్ ఇవి డిఫరెంట్గా ఉన్నాయి. కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు ఇంకా సఫారీని ఏం చేద్దాం పదండి. చూడండి తాంతతో పెట్టుకుంటారు. చూడండి సూపర్ ఉన్నాయి. పెద్ద ఇప్పుడు ఫ్యామిలీ మీటింగ్ జరుపుకుంటున్నాయి. అక్కడ ఉన్నాయి. బుయ్యమ్మ చూస్తుంది. అమ్మో స్పీడ్ పెరిగింది బండిది.
ఇగో డీర్స్, వైట్ డీర్స్ నాన్న ఇక్కడ. వైట్ కూడా ఉంటాయా? ఇక్కడ చూడండి, తెల్ల రంగులో ఉన్న జింకలు ఉన్నాయి ఇక్కడ. ఈ జింకలను నేను తెల్ల రంగులో చూడడము ఇదే ఫస్ట్ టైం. కొమ్ములు చూడన్నా డిఫరెంట్. మంచి బాంధవ్గాడు అట్లాంటి పెద్ద పెద్ద సఫారీస్ చేశాను, కానీ నాకు ఎక్కడ తెల్ల కలర్లో కనపడలా. ఇక్కడనే కనిపిస్తున్నాయి ఈ తెల్ల కలర్ జింకలు. అటక మృగము, అది కటక మృగం కనిపించిందా? ఎట్టుంది కటక మృగం? చాలాడు అది రాలేదు బయటకి. చూడండి కటక మృగం చూస్తుంది. రెండు ఉన్నాయి. కటక మృగం చూస్తుంది. రెండు ఉన్నాయి, ఒకటి వెనకాల ఒకటి. ఆ చెట్టు పైన స్ప్రింకిల్ పెట్టారు. చాలా కొమ్ములు ఉంటాయి ఇట్లా. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఐదు ఉన్నాయి. బేబీస్ మదర్ ఫాదర్. ఉంటాయి చూడండి, అడుగుతున్నారు. అది అవంతా ఫ్యామిలీ మీటింగ్ జరుపుతున్నాయి. ఉంది లాస్ట్కి ఉంది జిత్తుల మరి. ఒక జిత్తుల మరి ఎక్కడెక్కడ తిరుగుతుంది చూడండి. నిద్ర వస్తుంది. ఇది సో అది అక్కడ ఒకటి వెనకాల. ఇండియన్ వుల్ఫ్. ఇద్దరు చూడండి ఎండకు చచ్చిండ్రు, ఎదురుతా మెల్లగా కుక్క రాసిస్తుంది మెల్లగా. అదిగో బాలు, బంట్రోత్ బాలు. ఇదే చూడండి, బంట్రోత్ బాల్ ఉంది ఇక్కడ. ఏమైనా పోతుంది అయింది కొంపదీసి. గుడి వచ్చాను, అది కొంగ నిలగొట్టు.
ఏమన్నా అది కొంగని ఏమన్నా తింటే బాలు ఆడుంది టూ ఆప్షన్ బాలు 80-20%. 20% ఛాన్స్ ఏంటంటే అది మన మీద జాగ్రత్త చేయకపోతుంది. మనం టైం పేపర్స్ అన్ని నోటీస్ 80% ఛాన్స్ ఏంటంటే పక్కన నన్ను అయితే నీకు తెలుసు అట్లీస్ట్ లయన్ అయినా కానీ లెపర్డ్ అయినా కానీ అవి చంపుతుంటే తెలుస్తుంది. ఈ బేర్ హగ్గిచ్చి చంపేస్తుంది. అవి ఇట్లా పోస్ట్ ఉంటాయి ఇది హగ్గిచ్చి ఇదిగోండి ముసలి ఏడు ఉంది ఒకటి చిక్కింది చూడండి ముసలి పెద్ద ముసలి ఉంది చూడండి పెద్ద ముసలి ఉంది ఇగో డ్యామ్ దగ్గర ఇంకున్నాయి చూడండి ముసళ్ళు 2 ఉన్నాయి చూడండి పెద్ద ముసలి ముసళ్ళు 2 నక్కినాయి నీళ్ళలో చాలా డేంజర్ ఇక్కడ అంతా అడవి ఉంది ఇక్కడ నుండి వాటర్ వస్తుంది ఈ వాటర్లో నుంచి ఆడికి చేరుకుంది ముసలి 2 ఈడ ఉన్నాయి ముసలి त्याने पाणी पिलंय पूर्ण बघतो ना खाली काय किती क्यूट సౌత్ అమెరికా నుంచి తెచ్చారు. ఇదేందో మంగోలియా జాతికి అక్కడ పోయింది అది ఇదేమో తవ్వుతుంది ఒకటేమో తిరుగుతుంది అవి ఇక్కడ వచ్చింది ఈ జంగల్ సఫారీ మనకి ఒక అందమైన ప్రకృతిని పరిచయం చేస్తుంది, అలాగే మన బాధ్యతను కూడా మనకు తెలియపరుస్తుంది. ఆ బాధ్యత ఏమిటంటారా? ఇంత అందమైన ప్రకృతిని కాపాడుకోవడమే మనపై ఉన్న అతిపెద్ద బాధ్యత. నిజంగా మనము ప్రకృతిని ప్రేమిస్తే ఆ ప్రకృతి మనకు ఎన్నో గొప్ప అందమైన అనుభవాలను పంచుతుంది. ఈ జంగల్ సఫారీ నిజంగా ఒక అద్భుతం. ఈ అద్భుతాన్ని ఆనందం రూపంలో మేము చాలా బాగా అనుభవించాము. జంగల్ సఫారీ అంటే కేవలం జంతువులను చూడడమే కాదు, ప్రకృతితో కలిసి చేసే ఒక గొప్ప ప్రయాణము. మీరు కూడా ఒక్కసారి
ఈ అద్భుతమైన జంగల్ సఫారీని చేసి చూడండి. అందమైన అనుభవంతో పాటు ప్రకృతి మీతో డైరెక్ట్గా మాట్లాడినట్టు అనిపిస్తుంది. అందుకు నాది పూచి. ఇంకో విషయము, పిల్లలని ఒక్కసారి ఇలాంటి సఫారీలకి ఇలాంటి జిరాఫ్ని చూడాలి. తప్పకుండా తీసుకెళ్ళండి. అక్కడ జిరాఫ్. ఎందుకంటే వాళ్ళకి మానసిక ఉల్లాసంతో పాటు ఇలాంటి జంతువులని డైరెక్ట్గా చూడడం వల్ల వాళ్ళకి ప్రకృతి పైన ప్రేమ, ఇష్టం పెరుగుతుంది. తద్వారా వాళ్ళకి ప్రకృతిని కాపాడుకోవాలన్న గొప్ప సంకల్పం కలుగుతుంది. ఇలాంటి మరెన్నో ప్రయాణాలు, ఆ అందమైన అనుభూతుల కోసము మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకొక విషయము, వీక్షకులలో ఎవరైనా ఇలాంటి జంగల్ సఫారీని చేసి ఉంటే తప్పకుండా వారి ఆ గొప్ప అనుభూతులను కామెంట్ సెక్షన్లో తెలపగలరు. అలాగే మేము చేస్తున్న ఈ ప్రయాణాలకు సంబంధించిన ఏదన్నా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా కామెంట్లో తెలియజేయగలరు. మళ్ళీ మన నెక్స్ట్ వాక్లో కలుసుకుందాం. ధన్యవాదాలు.